హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిట్ 937 అండి. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్క మహిళలకి కూడా. అలాగే జగదిరిగుట్ట వైశ్య సంఘంలో 108 మంది మాతృమూర్తులకు పాదాభి పూజ అయితే నిర్వహించారండి. ప్రతి ఒక్కరికి ఒక 1 మంత్ బిఫోర్ నుంచే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళే అరేంజ్మెంట్ చేశారండి. పూలమాల కానీ, తాంబూలము, చెంబు, అలాగే అందరికీ శారీసు. పాద పూజ నిర్వహించడానికి కనికా పరమేశ్వర అమ్మవారికి ఫస్ట్ అయితే ముందుగా అభిషేకం అయితే నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసే వాళ్ళందరూ పోసారండి. పంతులు గారు వచ్చిన తర్వాత అందరూ మహిళలను కుర్చీ పైన కూర్చోబెట్టి అందరినీ పాద పూజ చేయించిన తర్వాత ఇలా సత్కరించారండి. ఇది జగదిరిగుట్టలోని వైశ్య సంఘంలో జరిగింది. ప్రతి ఒక్క మాతృమూర్తికి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. వాళ్ళ కొడుకులు, కోడళ్ళు అందరూ కూడా తల్లికి కూర్చోబెట్టి ఇలా పాద పూజ అయితే చేశారు. కావలసిన సామాగ్రి కూడా వాళ్ళే ఇచ్చారండి. తదనంతరం భోజనాలు కూడా వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు. 108 మాతృమూర్తులు అందరికీ కూడా ఇలా నిర్వహించారు. చాలా ఘనంగా కన్నుల పండగ జరిగిందండి ఈ పాద పూజ అయితే. చూడడానికి ఎంత చక్కగా ఉన్నారో. శారీస్ కూడా వాళ్ళే ఇచ్చారు, ఐటమ్స్ కూడా వాళ్ళే ఇచ్చారండి. ఇది ఒక గొప్ప అవకాశం, అందరూ వినియోగించుకున్నారు. దానిలోకి మేమైతే వెళ్ళలేకపోయాము. అందరికీ కూడా అరేంజ్మెంట్ చాలా చక్కగా చేశారు. అందరికీ మరొకసారి హ్యాపీ మదర్స్ డే అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ గుబ్బ శ్రీనివాసు మాధవి దంపతులు కూడా వాళ్ళ అత్తగారికి అయితే ఈ పాద పూజ చేశారు. మాకైతే ఫొటోస్ తనే సెండ్ చేశారు. అందరూ చాలామంది మహిళలు అయితే ఈ ప్రోగ్రాంలో ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు. పంతులు గారు చెప్పి పాద పూజ అయితే చేయించారు. ఈ ఫొటోస్ చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.